కట్టిండ్రు, మీరు ఎంత ల్యాండ్లో కట్టిండ్రో మీ వివరాలు స్వచ్ఛందంగా అందించి దానికి ఏం చేస్తే బాగుంటుందో మీరు మాకు సహకరిస్తే మీకు కూడా న్యాయం చేయడానికి మేము ముఖ్యమంత్రి ద్వారా మీకు సాయం చేపించేటువంటి ఒక ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం. అక్రమంగా ఎవరైతే ల్యాండ్ గ్రాబింగ్ కార్యక్రమాలు చేసిండ్రో వారిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేస్తాం. ఆ క్రిమినల్ కేసులు బుక్ చేసినటువంటి భాగంలో వెనుకాడే ప్రసక్తి లేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏ ప్రభుత్వ స్థలమైనా ప్రజలకు ఉపయోగపడాలి, ఏ ప్రభుత్వ స్థలమైనా ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగపడాలి, ఏ ప్రభుత్వ స్థలమైనా ఎవరు ఆక్యుపై చేసినా ఎవరు ల్యాండ్ గ్రాబింగ్ పాల్పడ్డా వారి క్రిమినల్ చర్యలు తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఒక స్ట్రిక్ట్గా ఉండడం జరిగింది. దాంట్లో భాగంగా మేము ఇవాళ చెప్పాల్సింది, ఎవరైనా ల్యాండ్ గ్రాబింగ్ చేసిన వాళ్ళు ఉంటే దయచేసి మీరు సహకరించండి. అది ప్రజల సొమ్ము, ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు చేయడంలో చేసేటువంటి అవకాశం ఉంది. మనం వాడు ఇండస్ట్రీస్ పెట్టచ్చు, వందలాది మంది ఉద్యోగాలు ఇవ్వచ్చు, లేదా ముఖ్యమంత్రి గారి అనుమతి తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టచ్చు, లేదా మనం ఆగ్రోస్ ఇండస్ట్రీస్ ద్వారా అగ్రికల్చర్ పనిముట్ల కేంద్రాల్లో పెట్టచ్చు, లేదా మనం ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు చేసి వందలాది యువకులకు ఉద్యోగాలు కల్పించవచ్చు. ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరి క్రిస్టియన్ గురుకులాలను మరి సంక్షేమ కార్యక్రమాలు మరి పీజీ ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత గురుకుల విద్యాలయాలు ముఖ్యమంత్రి గారు మరి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి దానికి కూడా ఉపయోగించేటువంటి అవకాశం కూడా చేసుకోవచ్చు ముఖ్యమంత్రి గారి అనుమతితోని. ప్రజలని, రాజకీయ నాయకుల్ని గతంలో కాంగ్రెస్ హయాంలో, రాజశేఖర రెడ్డి గారి హయాంలో, గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పనిచేసినప్పుడు, గతంలో తెలుగుదేశం ముఖ్యమంత్రులు పనిచేసినప్పుడు వాళ్ళ నిత్య దైనందిన కార్యక్రమం సెటిల్మెంట్లు, ల్యాండ్ గ్రాబింగ్లు, ఎక్కడ ప్రభుత్వ భూములు ఉంటే దొంగ కాయిదాలు సృష్టించడం, ప్రభుత్వ భూములను ఆక్యుపై చేసుకోవడము, ప్రజలకు ఆస్తులు లేకుండా ప్రజా స్థిరాస్తులు కోల్పోయి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే ఇవాళ ఉపయోగపడడానికి ప్రభుత్వ స్థలాలు లేకుండా చేసినటువంటి ఆ ఘన చరిత్ర కలిగిన నాయకులే మరి దాంట్లో గ్రాబింగ్ చేసినటువంటి ఒక విషయం మాకు తెలియవస్తూ ఉంది. ఎవరు ఎంత పెద్దవారైనా కూడా వారిని ఉపేక్షించేది లేదు, వారిని విడిచిపెట్టేది లేదు. చట్ట ప్రకారంగానే చర్యలు తీసుకుంటాం, చట్ట ప్రకారంగానే మేము కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం. అక్కడ బెల్లంపల్లిలో ఉన్నటువంటి ఈ సర్వే నెంబర్ల ప్రకారంగా ఓల్డ్ సర్వే నెంబరు 18/19, మరి న్యూ సర్వే నెంబరు 108 ప్లస్ ఓల్డ్ సర్వే నెంబరు 1826, న్యూ సర్వే నెంబర్ 109, ఓల్డ్ సర్వే నెంబర్ 1827, న్యూ సర్వే నెంబరు 110. ఈ సర్వే నెంబర్లు అన్నీ కలిపి 544 ఎకరాలకు సంబంధించినటువంటి మరి భూమి అది. దాంట్లో అల్లావుద్దీన్ అనేటువంటి ఒక మరి ఆ రోజు ఉన్నటువంటి ఆ నిజాం గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆ సంస్థలో ఈయన ఒక డైరెక్టర్గా వాళ్ళు పెట్టడం జరిగింది. వాళ్ళు 2013 కంటే ముందు ఒక దొంగ డాక్యుమెంట్ సృష్టించి ఆనాడు ఉన్నటువంటి రెవెన్యూ అధికారులను వాళ్ళను ఉసిగొలిపి వాళ్ళను ఇతర ప్రలోభాలకు గురి చేసి ఆ ఇతర ప్రలోభాలకు వాళ్ళను గురి చేసి వాళ్ళ ద్వారా 6 తీసుకొని వాళ్ళు చీటింగ్ చేసి మరి కొన్ని భూములు కూడా వాళ్ళు అమ్మడం జరిగింది. దాంట్లో చట్టం క్లియర్గా ఏం చెప్తుంది అంటే ఇవాళ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా తాను డిక్లరేషన్ ఇవ్వాలా. ల్యాండ్ ఎక్కువ ఉండేది ఉంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా 1974 ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా 54 ఎకరాల కంటే ఎక్కువ కనుక ల్యాండ్ ఉంటే తాను డిక్లరేషన్ ఇవ్వాలా. డిక్లరేషన్ ఇవ్వలేదు. సీలింగ్ యాక్ట్ డిక్లరేషన్ ఇవ్వకుండా అధికారులను తడిపి అధికారుల దగ్గర 6 తీసుకొని అక్రమంగా భూమి అమ్మినటువంటి అల్లావుద్దీన్ కుటుంబ సభ్యుల మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అల్లావుద్దీన్కి సంబంధించిన కుటుంబ సభ్యులు మరి లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ తీసుకొని కూడా వాళ్ళు ఇక్కడ బ్రోకర్ల ద్వారా ఈ ప్రాంతంలో వాళ్ళు అమ్ముతామని తిరుగుతూ ఉన్నారు. దయచేసి ప్రజలారా వాళ్ళు నమ్మకండి. వాళ్ళ 6 రద్దయింది. మరి రెవెన్యూ అధికారులు 2013 సంవత్సరంలో మరి ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కథనం రాయడం జరిగింది 2012లో. 2013లో సంబంధిత రెవెన్యూ అధికారులు కూడా సస్పెండ్ కావడం జరిగింది. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా బుక్ కావడం జరిగింది. మరి దాంట్లో భాగంగా వాళ్ళకిచ్చిన 6 ఈ అల్లావుద్దీన్ అనేటువంటి ఒక మరి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆ కుటుంబ సభ్యులు దీన్ని తీసుకుని లీగల్ ఎయిర్ తీసుకొని 6 తీసుకొని అమ్మేటువంటి కార్యక్రమాలు చేశారు. హైదరాబాద్ నుంచి ఇక్కడ ఏజెంట్లను పెట్టుకొని బ్రోకర్లను పెట్టుకొని అమ్ముతాం, మేము తక్కువ రేటుకి అమ్ముతామని చెప్పి తిరుగుతూ ఉన్నారు. ప్రజలారా, మంచిర్యాల ప్రజలారా, బెల్లంపల్లి ప్రజలారా, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రజలందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది ప్రభుత్వ భూమి. ఇక్కడ ఉన్నటువంటి ఈ బెల్లంపల్లిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి ఈ అల్లావుద్దీన్ సంబంధించినట్టు ఏ కుటుంబ సభ్యులు వచ్చి అమ్మడానికి ప్రయత్నం చేసినా కొనకండి, మోసపోకండి. మీరు
మీరు మోసపోయి అక్రమంగా కార్యక్రమానికి మీరు పాల్పడకండి. మరి క్రిమినల్ చర్యలు మీ మీద కూడా మరి తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మీరు కూడా ఆర్థికంగా నష్టపోయేటువంటి